హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు అవర్ కిచెన్, శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు మనం సులువుగా త్వరగా అయిపోయే దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ఏంటి దొండకాయ పచ్చడా అని అనుకుంటున్నారా? దొండకాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా లేట్ ఎందుకు, చూసేద్దామా? కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి, ఆనియన్, జీలకర్ర, ఉప్పు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక ఎండుమిరపకాయలు బాగా వేయించాలి. కొద్దిగా ఒక ఆనియన్ ఇది కూడా కొంచెం దూరగా వేయించి, ధనియాలు, జీలకర్ర, తర్వాత అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ముందుగా కడిగి పెట్టుకున్న సన్నగా తరుక్కున్న దొండకాయ ముక్కలను ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గనించాలి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఎండు కొబ్బరి మరియు నానబెట్టిన చింతపండు. ఇప్పుడు అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మగ్గిన దొండకాయని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన దొండకాయలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా లేకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, శనగపప్పు, ఉద్దిపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకొని ఆ పోపుని పచ్చడిలో వేసుకోవడమే. వేడి వేడి అన్నములో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇలాంటి ఎన్నో రెసిపీలు కావాలంటే ఆర్ట్ ఆఫ్ రెసిపీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.